బీసెంట్ రోడ్ లో నూతనంగా H&A షోరూమ్ ఏర్పాటు చేశారు. షోరూమ్ అధినేత ఆశీష్ జున్జున్ విలా లాంఛనంగా ప్రారంభించారు. తమ షోరూమ్ లో అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని, షోరూమ్ ప్రారంభం సందర్భంగా 50% డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసెంట్ రోడ్లో H&A షోరూమ్ని నూతనంగా ప్రారంభించారు. షోరూమ్ అధినేత ఆశీష్ జున్జున్ వాలా షోరూమ్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ షోరూంలో మెన్స్, ఉమెన్స్, కిడ్స్కి సంబంధించిన వస్త్రాలతో పాటు గ్లాసెస్, పర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా షోరూమ్ యజమాని ఆశీష్ జున్జున్ వాలా మాట్లాడుతూ తమ సంస్థ 12వ బ్రాంచ్ని బీసెంట్ రోడ్లో ఏర్పాటు చేశామన్నారు. దేశంలో తమకు 156 స్టోర్లు ఉన్నాయని వివరించారు. తమ షోరూంలో మెన్స్, ఉమెన్స్, కిడ్స్కి సంబంధించిన అన్ని రకాల రెడీమేడ్ వస్త్రాలు లభిస్తాయని పేర్కొన్నారు. షోరూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని రకాల వస్త్రాలపై 50% డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియాలో నంబర్ 1 అరవింద్ గాక నంబర్ 2 అలోక్ ఇండస్ట్రీస్గా ఇది 11,000 కోట్లు సుమారు టర్నోవర్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ టర్నోవర్ అప్రాక్సిమేట్లీ 11,000 కోట్లు మొత్తం కాంపోజిట్ టర్నోవర్. వాళ్ళు ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత లోకల్లో కూడా మన ప్రోడక్ట్స్ అమ్ముదాం ఉద్దేశంతో H&A లిమిటెడ్ అని సబ్సిడరీ పెట్టి సబ్సిడరీలో షోరూమ్స్ ఓపెన్ చేశారు. 160 షోరూమ్స్ సుమారు ఇండియా వ్యాప్తంగా మొత్తం ఓపెన్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇది 12వ షోరూమ్. కోస్తా జిల్లాల్లో మొత్తం అంతా షోరూమ్స్ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పని అంతా మేము దీని తాలూకా కార్యకలాపాలు మేము చూసుకుంటున్నాం. కాస్ట్ అంతా మొత్తం దూది దగ్గర నుంచి బట్ట అంతా మొత్తం అంతా మేమే తయారు చేస్తాం. మా కంపెనీయే తయారు చేస్తుంది కాబట్టి కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది. అంతర్రాష్ట్రీయ స్థాయికి చెందిన క్వాలిటీ, అంతర్రాష్ట్రీయ స్థాయికి చెందిన డిజైన్స్, అంతర్రాష్ట్రీయ స్థాయికి మిగతా యాక్సెసరీస్ గట్రా అన్నీ కలిపి చాలా తక్కువ ధరలకు, అంటే క్వాలిటీకి తగ్గ చాలా తక్కువ ధరలకే ప్రజలకు లభిస్తుంది. లేడీస్ వేర్, టాప్స్, బాటమ్స్, జీన్సు, కిడ్స్ వేరు, తర్వాత ఈ బెడ్షీట్సు, టవల్స్ మా కంపెనీలో నిర్మించిన ఇంచుమించు అన్ని రకాలు దీనిలో ఉంటాయి. దాంతో రామవరపాడులో విఘ్నేశ్వర సీతారామాంజనేయ ధ్వజస్తంభ పంచశేఖర ప్రతిష్ఠ మహోత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. 14వ తేదీన శాస్త్రోక్తంగా నిర్వహించే ప్రతిష్ఠ మహోత్సవాల్లో భక్తులు పాల్గొనాలని ఆలయ పూజారి శ్రీనివాస్ తెలిపారు. రామవరపాడులో శ్రీ విఘ్నేశ్వర సీతారామ లక్ష్మణ ఆంజనేయ ధ్వజస్తంభ పంచశేఖర ప్రతిష్ఠా మహోత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి శ్రీనివాస్ మాట్లాడుతూ ధ్వజస్తంభ పంచశేఖర ప్రతిష్ఠా మహోత్సవాలు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. 14వ తేదీన శాస్త్రోక్తంగా వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుందని వివరించారు. భక్తులందరూ ఈ మహోత్సవంలో పాల్గొనాలని వారు కోరారు. ఇక్కడ పంచశిఖరాలు కలిగి ఉండటం ఆలయానికి చాలా ఇది ఎక్కడా కూడా మన ప్రాంతంలో లేదు. అటువంటిది శిఖరాలతో కూడుకున్నటువంటి రాముల వారు ప్రతిష్ట, సీతారామ లక్ష్మణ స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం వైఖానస ఆగమోక్తంగా త్రయాణక దీక్షతో నిర్వహించబడుతుంది. ఇవాళ నుంచి 3 రోజులు కూడా ఇక్కడ యజ్ఞాగాదులు, మరి స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళకి సంబంధించినటువంటి శాంతి హోమాలు, గ్రామ అభివృద్ధికి, ఆలయ అభివృద్ధికి కావాల్సినటువంటి విశేషమైనటువంటి హోమాలతో కూడుకుని కార్యక్రమాలు నిర్వహించబడి బుధవారం స్వామివారి యొక్క ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా విశేషంగా నిర్వహించడానికి వాళ్ళు సన్నద్ధులవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు నెలకు 10,000 జీతం ఇవ్వాలి. జేఏసీ కన్వీనర్ ఈశ్వర్ డిమాండ్. కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని సూచన. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ తాకట్టుపై మండిపడుతున్న ఆర్టీసీ యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆస్తుల్ని తాకట్టు పెట్టే ప్రయత్నాల్ని విరమించుకోవాలని సూచన. ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు. కాపీయింగుకు పాల్పడుతున్న విద్యార్థినిని డీబార్ చేసిన అధికారులు. మండుతున్న వంట నూనెల ధరలు. పాలక ప్రభుత్వంపై మండిపడుతున్న సామాన్యులు ధరలు తగ్గించాలని విజ్ఞప్తి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.